ఓం సాయిరాం. ఆర్తితో మొరలిడినంతనే, సన్నిధిన అడుగుడినంతనే, కుండల కొద్దీ కృపారసాన్ని అఖండంగా కురిపించే ఓ సద్గురు సాయి, శ్వాసించే ప్రతిక్షణం నీ చరణ సేవకై అంకితమవని, హృదయంలో ఉదయించే ప్రతి భావంలో నీ తలపులే పండని, నాలుక పలికే ప్రతి పలుకులో నీ చరితామృతం నిండని, చెవులకు చేరే ప్రతి శబ్దములో నీ నామస్మరణే ధ్వనించని, కరముల ప్రతి కదలిక నీకు చేసే నమస్కారం అవని, పాదాల ప్రతి అడుగు నీ దివ్య సన్నిధికి చేసే ప్రదక్షిణ కాని, హృదయ ఫలకంపై నీ దివ్య చరణాలు ముద్రించుకుపోని, అసలు నాలో నేనే లేక అంతా నీవై నిండని. బాబా, ఇది నా ప్రార్థన. ఓం సాయిరాం. ప్రస్తుత సంఘటనను పైపైన పరికించినట్లయితే, బాబా ఒక మతధర్మం పట్ల మొండిగా వ్యవహరించి ఇంకొక మతధర్మం పట్ల సానుకూలంగా స్పందించినట్లుగా మనకు కనిపిస్తుంది. నిజానికి ఈ సంఘటనను అత్యంత సావధానతతో పరిశీలించినట్లయితే, ప్రస్తుత సందర్భంలోని బాబా చర్యలు అంతర్భూతమై ఉన్న అవర్ణనీయమైన మరియు ఆద్యంతరహితమైన భగవత్ తత్వం మనోచక్షువుల ముందు సాక్షాత్కారమవుతుంది. తత్ఫలితంగా నిజమైన సద్గురు సాయితత్వం అవగమై సాయి చరణాల వద్ద అవిభక్త ఆశ్రయానికై అనుతపించిపోతుంది. ఇక ఆ ప్రయత్నానికి పూనుకుందాం. భగవంతుడు ప్రాణంతో కూడిన మానవ దేహాన్ని మాత్రమే సృష్టించారు. ఆ మానవ దేహంలో స్వయంగా తానే కొలువయ్యారు. అంతర్ముఖమై తనను తెలుసుకోమని మానవునికి జీవన గమ్యాన్ని నిర్ణయించారు. ఆ గమ్యం వైపే జీవన గమనం జరగాలని, ఆ లక్ష్య సాధనకి జీవన సమయాన్ని వెచ్చించాలని దిశానిర్దేశం చేశారు. ఆ ప్రక్రియలో జీవునికి సహాయం చేసి సఫలీకృతం చేసేందుకై మరలా తానే సద్గురు రూపంలో సగుణ దేహధారి అయి ఆ జీవుని వద్దకే వేంచేస్తారు. అది భగవంతుని లీలా వినోద కేళి. యుజేవం బ్రహ్మపూర్వం నమోభిర్విశ్లోక ఏతుపథ్యేవ సూరేహ శృణంతు విశ్వే అమృతస్య పుత్రాః అయే ధామాని దివ్యాని తస్తుః. ఓ అమృతపుత్రులారా, మీరు భగవంతునితో ఏకత్వం చెందడానికై జన్మించారు. మహనీయుల అడుగుజాడలను అనుసరించి ఆ ఏకత్వాన్ని పొందండి అని శ్వేతాశ్వాతర ఉపనిషత్తు ఈ సత్యాన్ని బోధిస్తుంది. పరమోచ్చమైన భగవంతుడు తనను తాను గట్టిగా బిగించిన తలుపుల వెనుక బంధించుకున్నారు. మరలా ఆయనే మానవదేహం ధరించి ఆ తలుపులను తెరవడానికి వేంచేశారు అని రూమీ తన దివాన్ ఈ షమస్ ఈ తబ్రీజ్ అనే గ్రంథంలో సద్గురు అవతార కార్యంలోని పరమార్థాన్ని వివరిస్తూ పై సత్యాన్ని బోధిస్తారు. ప్రతి ఒక్క హృదయంలో నా భగవంతుడు వసిస్తున్నారు. ఎవరి హృదయం ఖాళీగా లేదు. ఎవరైతే తమ హృదయంలో ఆ భగవంతుడిని ప్రకటింపచేసుకున్నారో వారికి శుభాభినందనలు అని కబీరు ద్విపదలో కూడా పై సత్యాన్ని తొణికిసలాడుతుంది. కానీ మనిషి తనకై తాను భగవంతుని కోసమేనంటూ భగవంతుని ప్రమేయం లేకుండా మతాన్ని సృష్టించాడు. ఆ మతానికంటూ తానే కొన్ని ఆచార వ్యవహారాలను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నిత్యమైన, నిఖార్సైన, నిష్ఠురమైన నిజమేమిటంటే భగవంతుడు అన్ని మతాలకు, వాటిలోని ఆచార వ్యవహారాలకు అతీతుడు. కారణం, భగవంతునికి మతమేమిటో తెలియదు కనుకనే ఆయన సృష్టించిన మనిషిలో మతం జాడ తెలియదు కనుక ఏ మతం ఎన్నటికీ అంటని, అందుకోజాలని తమ నుండి ఉద్భవించిన జీవుని, అది భగవంతుడు మత కోణంలో నుండి చూడటం ఎలా సాధ్యమవుతుంది? సూర్యుడు ఉన్న చోట చీకటి ఉండినట్లే భగవంతుడు ఉన్న చోట మతం ఉండదు. కనుకనే శుద్ధ భగవంతునికి సగుణ సాకారుడైన శ్రీ సాయి వంటి సమర్థ సద్గురు సన్నిధిలో ఏ మతం కూడా మచ్చుకైనా చొచ్చుకొన జాలదు. సద్భక్తుని తన గమ్యానికి శీఘ్రగతిన తోడ్కొని పోయే తన హృదయంలోని భక్తి ప్రేమలను ఆ సద్భక్తుని ఉద్ధరించే ప్రక్రియలో భాగంగా స్వీకరిస్తారు. కానీ ఆ భక్తి వ్యక్తీకరణలోని మతధర్మంపై ఆ భగవంతుడు ఎప్పటికీ దృష్టి పెట్టరు. ఒక విధంగా పెట్టలేరు. కారణం, ఆ మతం ఆయనకు కనిపించదు. కనుకనే మహమ్మదీయుడనే భావంతో బడే బాబా పొడ ఏమాత్రం గిట్టని ఛాందస హిందూ భక్తుల మనోభావాల కోసం బడే బాబాను బాబా ప్రక్కన పెట్టలేదు. అత్యంత ఆదరణీయ భావంతో చూసుకున్నారు.
తమ వద్దకు వచ్చే భక్తులకు అసౌకర్యంగా ఉంటుందని కుష్ఠవ్యాధిగ్రస్తుడైన బాపూజీ షిండేను బాబా దూరంగా ఉంచలేదు. కారణం భగవంతుడైన బాబా పరిగణలోనికి తీసుకునేది కేవలం భక్తుల భక్తి ప్రేమలనే. తమ ప్రియతమ దైవానికి మధురమైన ఫలాలను మాత్రమే తినిపించాలనే పరితపనతతో తాను మొదట రుచి చూసి ఆ తరువాత శ్రీరామునికి సమర్పించిన శబరి భక్తిలోని మాధుర్యాన్ని శ్రీరాముడు క్రూలుతారు గాని శబరి ఆచార వ్యవహారాలను, జాతి ధర్మాలను శ్రీరాముడు పరిగణలోనికి తీసుకుంటారా? శబరి సమర్పించిన ఎంగిలి పండ్లను స్వీకరిస్తే ఒక మతధర్మంలోని ఆచార విధి విధానాలకు తీవ్ర నష్టం కలుగుతుందని మరియు భగవంతుని కంటే మత జాతిపరమైన ఆచారాలను అధికంగా విశ్వసించే ఛాందస్సులు నొచ్చుకుంటారనే భావనతో రాముడు శబరిని తృణీకరిస్తారా? శివునిపై ఎల్లరెరుగెరుగని భక్తితో తన కంటిని కోసి ఆ శివునికి సమర్పించే ప్రక్రియలో కంటిని అమర్చే గుర్తు కోసం తన కాలి వేలుని శివలింగంపై ఉంచిన భక్త కన్నప్పలోని అమేయమైన భక్తి ప్రేమలను భగవంతుడు గ్రహిస్తాడు గాని శివలింగంపై కాలు ఉంచి తీవ్ర పాపానికి ఒడిగట్టాడని భక్త కన్నప్పను భగవంతుడు గ్రహిస్తాడా? భగవంతుడు అలా చేయలేదు. అక్కడ ఆయన చూసేది కేవలం భక్తుని హృదయంలోని ప్రేమను మాత్రమే. అదే శుద్ధ భగవతత్వం యొక్క సహజ ధర్మం. ఈ సత్యాన్నే ఈ పై 2 ప్రకరణల్లో అందివచ్చే అంతరార్థం. సరిగ్గా ప్రస్తుత సంఘటనలో మహల్సాపతి పూజలోని అంతరార్థం తన సద్గురు రాయుని పట్ల తనకు తెలిసిన రీతిలో భక్తిని వ్యక్తపరచడం, అంతేకాని ఇంకొకరి మనోభావాలను భంగపరచడం కాదు. అవధులు లేని భగవతత్వానికి సగుణ సాకారుడైన సద్గురు సాయి చూసేది మహల్సాపతి హృదయంలోని అన్ని మతాలకు అతీతమైన భక్తి ప్రేమలే గాని బాహ్యమైన మానవ కల్పితమైన ఆచార విధి విధానాలను కాదు. పరిమితమైన బుద్ధితో మానవ కల్పితమైన మత ధర్మాలలోని ఆచార వ్యవహారాల పరంగా ఆలోచించే వారి కోసం సాయి భగవంతుడు తమ భక్తుని ఉద్ధరణకు దోహదం చేసే మరియు భక్తుని గమ్యానికి దగ్గర చేసే భక్తి ప్రేమల వ్యక్తీకరణను ఎలా తృణీకరిస్తారు? కనుకనే బాబా ఆ సందర్భంలో అడిగి మరీ మహల్సాపతి చేత పూజలందుకున్నారు. సమర్థ సద్గురుని యొక్క అలౌకిక స్వల్పకాలిక సమాధి సాయి ఆజ్ఞాపాలనలో అకుంఠిత దీక్షకు తానే పరమావధి. అంతటా అన్నింటా ఆవరించి ఉన్న శుద్ధ చైతన్యం యొక్క సగుణ సాకార సాయి చేతనానికి తొలి అర్చకుడైన మహల్సాపతి శ్రీ సాయి అచేతన దేహానికి రక్షకుడై మెలిగిన ఓ అత్యంత వినూత్నమైన మరియు భువి చరిత్రలోని అత్యంత అరుదైన ఓ సందర్భం మహల్సాపతి జీవితంలో శ్రీ సాయి సంకల్పానుసారం చోటు చేసుకుంది. ఆ సందర్భంలో శ్రీ సాయి మాటల పట్ల మహల్సాపతి చూపించిన అపార భక్తి విశ్వాసాలను అద్భుతం, అపూర్వం, అమేయం, అప్రమేయం అంటూ అక్షరాల్లో వర్ణించడం అసాధ్యం. నాటి గడియలలో మహల్సాపతి హృదయంలోని సాటిలేని సాయి భక్తి, సాయి ఆజ్ఞాపాలనలో ప్రదర్శించిన అంకుఠిత దీక్ష ఫలితంగా సాయి చరిత్రలో ఎన్నో సువర్ణాధ్యాయాలకు అంకురార్పణ జరిగింది. అంతేకాదు నాటి తరం నుండి భావి తరాల వరకు అసంఖ్యాక సాయి భక్తుల ఆవిర్భావానికి ఆ ఘటన కారణభూతమైంది. నేటికి ఆ సంఘటనను స్మరించుకున్న ప్రతి సాయి భక్తుని హృదయం మహల్సాపతి పట్ల అపారమైన కృతజ్ఞతాభావనలతో ఉప్పొంగిపోయి భక్తి భావోద్వేగపూరితమైన ఆనందాశ్రువులుగా కనుల నుండి జాలువారుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సకల సాయి చరిత్రను ఆ ఘటన ఘటించడానికి ముందు తరువాత అనేంత అపూర్వమైన ప్రాముఖ్యత ఆ సంఘటన సొంతం. శ్రీ సాయితో అరుదైన అమేయమైన రుణానుబంధంతో ముడిపడి ఉన్న సాయి భక్త మాణిక్యమైన మహల్సాపతి జీవనంలో మకుటాయమైన ఆ సంఘటన యొక్క పూర్వపరాలలోని సారాన్ని సావధానంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నానికి ఇక శ్రీకారం చుడదాం. 1886వ సంవత్సరంలోని నవంబరు 11వ తారీఖు గురువారం మార్గశిద్ధ పూర్ణిమ మహల్సాపతి తన రోజువారీ రివాజు ప్రకారం ఖండోబా మందిరంలో తన నిత్య పూజా విధానం పూర్తి చేసుకుని బాబా పూజ కోసమై మసీదుకు వచ్చారు. మహల్సాపతి తన పూజ పూర్తి చేసుకోగానే బాబా మహల్సాపతితో, అరే పూజారి, నేను అల్లామియాను కలవడానికి వెళ్తున్నాను. ఒకవేళ నేను తొందరగా
తిరిగి రాకపోయినట్లయితే నాకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయి. నీమ్గాంకు వెళ్లకుండా ఇక్కడే కూర్చొని ఉండు అని చెప్పి ఒక విధంగా మహల్సాపతికి బాబా పాటలు అర్థం అయ్యేలోపే కూర్చున్న చోటనే బాబా అచేతనంగా పడిపోయారు. అప్పుడు బాబా ఆదేశానుసారం మహల్సాపతి బాబా తలను ఒడిలో పెట్టుకొని అలానే కూర్చుండిపోయాడు. అలా కొన్ని గంటలు గడిచిపోయాయి. కానీ బాబా దేహంలో ఎటువంటి కదలిక లేకపోవడం, బాబా యొక్క హృదయం మరియు నాడులలో ఎటువంటి స్పందన లేకపోవడం, ఒక్క మహల్సాపతి మినహా మిగిలిన అందరూ బాబా దేహత్యాగం చేశారని భావించారు. షిరిడి గ్రామం యొక్క ప్రభుత్వ ప్రతినిధి అయిన అప్పా కులకర్ణి మరియు షిరిడి గ్రామ పోలీసు పటేల్ వచ్చి బాబా యొక్క అచేతన దేహానికి నాటి పోలీసు చట్టాన్ని అనుసరించి పంచానామా పూర్తి చేశారు. అప్పా కులకర్ణి ఆధ్వర్యంలో కొందరు షిరిడి గ్రామస్తులు బాబా యొక్క అచేతన దేహానికి అంతిమ సంస్కారాలు చేసే ఏర్పాట్లలో మునిగిపోయారు. తన చుట్టూ ఇంత జరుగుతున్నప్పటికీ తాను మాత్రం బాబా మాటలపై అచంచలమైన విశ్వాసంతో బాబా శిరస్సును ఒడిలో పెట్టుకొని బాబా ఆదేశానుసారం అన్ని గంటలు మహల్సాపతి అలానే కూర్చుండిపోయాడు. బహుశా అలానే ఇంకొంత సమయం గడిచి ఉంటే ఏమి జరిగి ఉండేదో ఊకందని విషయం. ఇంతలో బాబా యొక్క ఎడమచేయి బొటనవేలు మెల్లగా కదలడం మహల్సాపతి దృష్టిలో పడింది. మహల్సాపతి అమితమైన ఆనందంతో బాబా వచ్చేశారు అని బిగ్గరగా అరిచాడు. అందరూ అత్యంత సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ బాబా దేహంలోని కదలికను చూడసాగారు. అలా అందరూ చూస్తుండగానే కొన్ని క్షణాలలోనే బాబా లేచి కూర్చున్నారు. బాబా లేవగానే మొట్టమొదట మహల్సాపతి వైపు తిరిగి, ఏరా భగత్, నువ్వు ఇప్పటి వరకు కూర్చునే ఉన్నావా అని అడిగారు. అందుకు ఎంతో ఆనందోద్వేగానికి లోనై ఉన్న మహల్సాపతి తన పట్టరాని సంతోషాన్ని తన గొంతుకలో పలికిస్తూ, అవును బాబా, నేను ఇక్కడే ఇలాగే కూర్చుని ఉన్నాను. అయినా మీరు భలే సమయానికి వచ్చారు బాబా, వీళ్ళందరూ సమాధి ఏర్పాట్లలో మునిగిపోయారు అని సమాధానమిచ్చి బాబాకు ప్రణమిల్లి తీవ్ర సంభ్రమాచార్యాలతో కూడిన ఆనందంతో తన నిత్య విధి కోసమై నీవుగాకు బయలుదేరాడు. శ్రీ బీవీ దేవ్ వంటి విజ్ఞుని స్వహస్తాల ద్వారా పదశుద్ధి, వ్యాకరణ శుద్ధి జరిగి సమస్తాం తరపున మహల్సాపతి అనే శీర్షికతో ప్రచింపబడిన సాయిలీలా ప్రత్యేక సంచికలో మహల్సాపతి స్వయంగా తన కుమారునికి తెలియచేసిన వివరాలను పొందుపరిచారు. మహల్సాపతి స్వయంగా చెప్పిన ఆ స్మృతులలో బాబా 3 రోజులు సమాధి చెందినట్లుగా చెప్పడం లేదు. బాబా కేవలం కొన్ని గంటలు మాత్రమే అచేతనంగా ఉన్నారని, సమాధి చెందారని తెలియచేయడం జరిగింది. తదనుగుణంగానే ప్రస్తుత సందర్భంలో 3 రోజులు అని ప్రస్తావించకుండా కొన్ని గంటలు అని కలం వ్రాయడం జరిగింది. అంతేకాదు, మహల్సాపతి వారంలో 1 లేదా 2 సార్లు వెళ్ళి నీమ్గాం గ్రామంలోని ఖండోబా మందిరంలో పూజా విధి నిర్వహించి నైవేద్యం సమర్పించి వచ్చేవాడని మనం ముందర ముచ్చటించుకున్నాం. ప్రస్తుత సందర్భంలో బాబా మరియు మహల్సాపతి మాటలను బట్టి ఆ సంఘటన జరిగిన రోజు తాను నీమ్గాంకి వెళ్ళి తన నియమానుసారం నిత్య పూజ విధి నిర్వహించవలసిన రోజని మనకు తెలియవస్తుంది. బాబా తిరిగి వచ్చాక నేను నీమ్గాంకు వెళ్ళాను అని మహల్సాపతి మాటలను బట్టి బాబా కొద్ది గంటలు మాత్రమే అలా అచేతనంగా ఉన్నారని మనకు స్పష్టమవుతుంది. ఏది అయినా ఎలా జరిగినా నాడు మహల్సాపతికి బాబా మాట పట్ల ఉన్న అచంచల భక్తి విశ్వాసాల కారణంగా తరువాత సరిగ్గా 32 సంవత్సరాల అసంఖ్యాకమైన భక్తులకు అపూర్వమైన శ్రీ సాయి ప్రత్యక్ష భౌతిక సన్నిధిని ఆస్వాదించడం సాధ్యమయ్యింది. నిజానికి అప్పటికి బాబా గురించి షిరిడి మరియు చుట్టుప్రక్కల 1-2 గ్రామాలను మినహాయిస్తే బాహ్య ప్రపంచానికి తెలియదు. అందులోనూ ఆ రోజులలో కూడా షిరిడి గ్రామస్తులలో అధిక శాతం బాబాను ఒక పిచ్చి ఫకీరుగానే భావించేవారు. శ్రీ సాయి ప్రభ నలుదిక్కులా ప్రసరించడానికి నిమిత్త మాతృలైన శ్రీ నానాసాహెబ్ చాందోర్కర్, శ్రీ దాసకను వంటి వారు అప్పటికీ ఇంకా శ్రీ సాయిని దర్శించుకోలేదు. అటువంటి పరిస్థితులలో సాయి భగవంతుడు
ఒకవేళ తిరిగి దేహదారిగా నడయాడకపోయినట్లయితే మహి ఇతిహాసంలోనే మహితమైన మహి మహామహితాత్వమైన రీతిలో శుద్ధ భగవత్తత్వం సాయి రూపంలో ఓ సగుణ దేహదారిగా షిరిడీ నేలపై నడయాడిన వైనం గురించి బాహ్య ప్రపంచానికి ప్రస్ఫుటమయ్యే అవకాశమే లేదు. కానీ ఆ తరువాత అనతి కాలంలోని అసంఖ్యాక భక్తులకు ఆరాధ్య దైవమై నడయాడేందుకు భగవంతుని లీలా వినోద కేళిలో ఓ ఉపకరణంగా ఉపయోగపడిన సాయి భక్త మాణిక్యమైన మహల్సాపతికి సకల సాయి భక్త జనావళి సర్వదా రుణపడి ఉంటుంది. అవధులు లేని శుద్ధ భగవతత్వానికి, అపారమైన అనుగ్రహ ప్రసాదానికి పరమావధియే నడయాడి నాటి రోజులలో సమకాలీనులైన సద్గురువులు సృష్టిలోనే పరమోచ్చమైన పరమ సద్గురువుగా నమసుమాంజలి నుడివిన పరిపూర్ణ పరమపురుషుడైన శ్రీ సాయి పాద పద్మములను ఆశ్రయించే పరమ భాగ్యం మనకు దక్కేది కాదు. మహనీయుడైన మెహర్ బాబా శ్రీ సాయిని పరిపూర్ణ సద్గురు సామ్రాట్టుగా స్తుతిస్తారు. అటువంటి సమర్థ సద్గురు సామ్రాట్టు అయిన శ్రీ సాయికి భక్తులయ్యే మహాభాగ్యం మనకు అందించడంలో శ్రీ సాయి సంకల్పానుసారం కారణభూతుడైన మహల్సాపతికి ప్రస్తుత సందర్భంలో నిండు మనసుతో సజల నయనాలతో ప్రేమపూర్వక కృతాంజలిని సమర్పించుకుందాం. ఇకపోతే ప్రస్తుత సంఘటనకు సంబంధించి వివరణాత్మకమైన మరియు విశ్లేషణాత్మకమైన వివేచనకు మనం పూనుకునే ముందు ఆ వివేచనకు ఎంతగానో ఉపయుక్తమయ్యే మహల్సాపతి మాటలను, ఈ సంఘటన జరిగిన తీరును వివరిస్తూ తానే చేసిన స్వయం వర్ణనను మనం తెలుసుకునే ప్రయత్నం. బాబాకు స్వయంగా ఆత్మను బ్రహ్మాండంలోకి తీసుకువెళ్ళడం వచ్చు. మార్గశీర శుద్ధ 15వ రోజు బాబా నాతో, నేను అల్లాను కలవడానికి వెళ్తున్నాను. ఒకవేళ నేను తొందరగా తిరిగి రాకపోయినట్లయితే నాకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయి. నీవుగాకు వెళ్లకుండా ఇక్కడే కూర్చొని ఉండు అని చెప్పారు. ప్రస్తుతం ఏం చోటుకైతే వెళ్తానో ఆ చోటులోనే బాబా అచేతనమై పడిపోయారు. అప్పుడు దగ్గరలో కూర్చున్న వాళ్ళు, పాపం ఫకీరు చనిపోయారు అని అన్నారు. కొందరు ఆయన దేహం చుట్టూ కోడిని తిప్పి బలి ఇచ్చారు. నేను బాబా తలను ఒడిలో పెట్టుకుని కూర్చున్నాను. ఆయన అంతిమయాత్ర ఏర్పాట్లలో అందరూ మునిగిపోయారు. పాటిల్ మరియు కులకర్ణి చట్ట ప్రకారం పంచనామా చేశారు. ఇదంతా జరిగిన తరువాత బాబా యొక్క సమాధి ముగిసింది. బాబా తమ ఎడమ చేయి బొటనవేలును కదిలించారు. తరువాత కొద్ది సమయానికి బాబా పూర్తిగా స్పృహలోకి వచ్చారు. అప్పుడు బాబా, నీవు కూర్చొని ఉన్నావా అని అడిగారు. అప్పుడు నేను బాబాతో, బాబా మీరు సమయానికి రావడం జరిగింది. మహల్సాపతి స్వయంగా చేసిన వివరణను అత్యంత సావధానంగా పరిశీలించినట్లయితే బాబా తమ ఆత్మను బ్రహ్మాండంలోకి తీసుకువెళ్లడం అనే అద్భుతమైన మహల్సాపతి మాటల వెలుగులో పరికిస్తే ప్రస్తుత సంఘటనలోని అగాధమైన అంతరార్థం అణుమాత్రమైన మనకు అవగతమవుతుంది. అదేవిధంగా బాబా యొక్క స్వల్పకాలిక సమాధి అనే చర్యలోని అంతరార్థాన్ని ఇట్టే ఆకలింపు చేసుకున్న మహల్సాపతి యొక్క ఉన్నత ఆధ్యాత్మిక స్థితి ప్రస్తుత సందర్భంలో మనకు ప్రస్ఫుటమవుతుంది. అంతేకాదు, మహల్సాపతి చెప్పిన ఆత్మను బ్రహ్మాండంలోకి తీసుకువెళ్ళడం అంటే ఏమిటో కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ బాహ్యంగా 3.5 మూరల దేహంగా కనిపించినప్పటికీ అంతరంలో అనునిత్యం తమ సహజ స్థితి అయిన శుద్ధ భగవత్ స్థితిలో సదా ఎలా ఓలలాడుతారో తెలుసుకునేందుకు మరియు అల్లామియాను కలవడానికి వెళ్తున్నాను అని బాబా మాటలలోని భావార్థాన్ని అర్థం చేసుకునేందుకు ఇక ఒడికడదాం. ఆ ప్రక్రియలో భాగంగా బాబా స్వల్పకాలిక సమాధి అని ప్రకరణాన్ని మాధ్యమంగా చేసుకుని హృదయ లోతుల్లోకి జరిగే పారమార్థిక ప్రవాసం యొక్క తీరుతెన్నులను తమ స్వీయ అనుభవాల ద్వారా తేటతెల్లంగా తెలియచేసిన సత్యదృష్టలైన మహాత్ముల యొక్క మహనీయమైన మాటల మూటలను అందుకునేందుకు సావధాన చిత్తంతో ఒడిపడదాం. కానీ ప్రస్తుత వివేచనను ప్రారంభించే ముందు
ఒక ముఖ్యమైన విషయం ప్రస్తుత సందర్భంలో ప్రస్తావించడం ఎంతైనా ఉదావహం. మనం ప్రస్తుత చేపట్టబోయే విస్తారమైన వివేచనను కేవలము పైపైనే చదివితే ముఖ్య కథ నుండి మనం ప్రక్కదారి పట్టినట్లుగా భావన కలుగుతుంది. శ్రీ సాయి చరిత్రలో ఘటించిన సంఘటనను కేవలం సమాచార కుతూహలంతో తెలుసుకోవాలంటే కేవలం ఆ సమాచారానికి మాత్రమే పరిమితమైన పద సముదాయాన్ని పఠనం చేస్తే సరిపోతుంది. ఒక విధంగా అటువంటి పఠనం నిజమైన పారాయణ కాకుండా కేవలం సమాచార సేకరణ అవుతుంది. కానీ భక్తోద్ధరణే ధ్యేయంగా పరమోత్కృష్టమైన సమర్థ సద్గురువు అయిన శ్రీ సాయి ఘటింపచేసే ఆ ఘటనలోని నిజమైన అంతరార్థాన్ని మరియు ఆ సందర్భంలో ఆయన ముఖతః వెలువడే మాటలలోని మర్మాన్ని కేవలం ఆ సంఘటన సమాచారాన్ని అందించే పద సముదాయానికి మాత్రమే పరిమితమై తెలుసుకోవడం అసాధ్యం. శ్రీ సాయి వంటి సమర్థ సద్గురు సామ్రాట్టు పలికి అలతి పదాలలో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు అంతర్భూతమై ఉంటాయి. అవలి తీరానికి చెందిన ఎన్నో అగాధమైన అపూర్వమైన సత్యాలు ఆ మాటలలో ఘటనలో దాగి ఉంటాయి. అవి మనకు బోధపడాలంటే ఒక్కొక్క సాయి లీలకు సాయి మాటకు సంబంధించి అక్షర పంక్తుల మధ్య విస్తారమైన వివేచన అవసరమవుతుంది. అప్పుడే మనకు ఎంతో శ్రేయస్సును చేకూర్చే అందులో నిబిడీకృతమై ఉన్న నిజమైన సద్గురు బోధ మనకు అంది వస్తుంది. మనకు శ్రేయస్సును అందించే సద్గురు ఆశీస్సును అందుకోవడం కోసం అక్షర పంక్తుల వెంట సమాచారాన్ని తెలుసుకుంటూ అక్షర పంక్తుల మధ్య సద్గురు బోధను వివేచించాలి. తద్వారా సత్సంఘటనలో మానసిక తల్లీనత ప్రాప్తమై అందులోని అంతరార్థాన్ని అర్థం చేసుకుని ఆచరణలో అవలంబించడమే నిజమైన పారాయణం. ఓం సాయి. ఓం సాయిరామ్. మేము ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వీడియో చేసి గ్రూపునందు సెండ్ చేస్తాము. ప్రస్తుతము సాయి భక్త మహల్సాపతి గ్రంథం పారాయణ జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు జాయిన్ అవ్వగలరు. లింక్ వీడియో కామెంట్లో ఉంటుంది. వరుసగా ప్రతిరోజు ఒక్కొక్క భాగము సెండ్ చేస్తాము. అందరూ ఈ వీడియో విని భగవంతుని ఆశీర్వాదం పొందుతారని ఆశిస్తున్నాము. మా ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసి మాకు సహకారాన్ని అందించండి. మీ బంధుమిత్రులను కూడా గ్రూపునందు జాయిన్ చేయవచ్చు. ఓం సాయిరామ్.